సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో 8,40,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మున్సిపల్ పరిపాలనా భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాలరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా స్తంభం, మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన గద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. ఈదుల నాగులపల్లి న్యూ ఎంఐజీ కాలనీ మధ్య కనెక్టివిటీ రోడ్ నిర్మాణాన్ని త్వరలో చేపడతామన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణం 15 రోజుల్లో మొదలు పెడతామని హామీ ఇచ్చారు. చెరువులను, కుంటలను కాపాడుకోవాలని, ప్రకృతిని రక్షించుకోకపోతే భవిష్యత్ తరాలకు మనుగడ ఉండదని హితవు పలికారు. ఇంతకుముందు మన మున్సిపల్ చైర్మన్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ పెద్ద మనసుతో ఆలోచన చేసి ఇదంతా శాంక్షన్లు ఇప్పించవలసిందిగా ప్రభుత్వం తరఫున నేను మంత్రి గారిని, ఎంపీ గారిని కోరడం జరుగుతూ ఉందని అందరికీ తెలియజేస్తాను సోదరులారా. ఎందుకంటే పటాన్చెరు అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. 28 రాష్ట్రాల్లో ఇక్కడ ప్రజలు ఉంటారు. మనందరి రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ ప్రాంతం అంతా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి అవన్నీ మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి పటాన్చెరు నియోజకవర్గం మీద ఒక డేగ కన్ను పెట్టి అభివృద్ధిలో మీరందరూ భాగస్తులు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు పాలక మండలికి, అలాగే తెల్లాపూర్ మున్సిపల్ ప్రముఖులందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు నేను శిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఎంపీ ప్రగణ గారు మాట్లాడవలసిందిగా మనం చేస్తాం. T5 జోన్ కింద పెట్టి సుమారు 428 ఎకరాల భూమి ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ పక్కన T5 జోన్ లో పెట్టి రైతులకు సంబంధించినటువంటి భూమి 428 ఎకరాల భూమి రైల్వే స్టేషన్ కోసమని అక్వైర్ చేసినారు. కానీ రైల్వే జోన్ లో కానీ రైల్వే ఆఫీసర్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా అది లేదు. కానీ రెవెన్యూ రికార్డ్స్ లో దాన్ని T5 జోన్ లో చూపిస్తా ఉన్నారు. అదేదో ప్రైవేట్ కంపెనీ కోసం సేకరించినట్టు కనబడతా ఉంది. దయచేసి దాని మీద ఒకసారి మీరు వెంటనే ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ మీద కూడా జిల్లా అధికారులతో, రైల్వే అధికారులతో ఒక సమీక్ష నిర్వహించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, మొదటి రోజు రాగానే ఇంతకంటే ఎక్కువ సమస్యల హారం మేము ఇదేస్తే అది కూడా మాకు భావ్యంగా ఉంటుంది. భావ్యంగా ఉండదు. మీరు సీనియర్ మంత్రి, ఈ జిల్లా లోపల అనేక సంవత్సరాల నుంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి 3 కోరికలు. ఒకటి ఎంఐజీ అండర్ పాస్ బ్రిడ్జ్, కొల్లూరు సర్వీస్ రోడ్డు, నాగులపల్లి దగ్గర పూర్తి అవుతున్న రైల్వే బ్రిడ్జ్ కి HGCL తోటి సర్వీస్ రోడ్ ప్రొవిజన్, చివరిగా నాగులపల్లి రైల్వే స్టేషన్ కి సంబంధించిన అంశంతో పాటు చైర్పర్సన్ గారు కోరింది వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఒకటి కోరిందన్న. తెల్లాపూర్ కి ఒక MMTS రైలు అని ఒక రైలు వస్తుంది మంత్రి గారు, ఉదయం సాయంత్రం. RR7 అని రేడియల్ రోడ్ 7 కి లెఫ్ట్ సైడ్ రైల్వే స్టేషన్ ఉందన్న, రైట్ సైడ్ రోడ్ ఉంది. అయితే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఈ RR7 మీద నుంచి తెల్లాపూర్ రైల్వే స్టేషన్ పోవడానికి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ 5 కోరికలతో పాటు ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఒక నాన్ వెజ్ మార్కెట్ కావాలని చైర్పర్సన్ గారు మీ దృష్టికి తీసుకురామని అడిగారు. వీటిని కూడా వెంటనే మంజూరు చేసి విభిన్న సంస్కృతులకు నిలయమైనటువంటి ఈ తెలంగాణపురం పేరును పరిరక్షించాలని మీరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ పెద్దలకి, చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ప్రధానంగా 4-5 అంశాలు లేవనెత్తారు. అందులో 2 కూడా ఈ శాఖకు సంబంధించినవి, మీద కేంద్రానికి సంబంధించినవి, అవి కూడా రైల్వేస్ కు సంబంధించినవి. మొట్టమొదట మా జాయింట్ కలెక్టర్ తెలియజేసిందంటే ఈ 428 ఎకరాల T5 జోన్కు సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ తనిఖీ చేసి పరిస్థితి ఏమున్నది అనేది ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో విల్ హ్యావ్ ఎ రివ్యూ on the revenue activity in the district. We will improve this also. రెండోది కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అనేది ఈదుల నాగులపల్లి కానీ ఎంఐజీ కానీ దానికి రాష్ట్ర సహకారం, దాని వంతు బాధ్యత నెరవేర్చని చెప్పేసి తెలియజేస్తూ, ప్రధానంగా ఈ ఒక వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అంటే వెజ్ మార్కెట్ మంచిదిగా, నాన్ వెజ్ మార్కెట్ ఎందుకు మార్కెట్ కావాలి సార్ అని చెప్పాలి. వెజ్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ ఎందుకు పోతాయి? బ్యాలెన్స్ పెట్టకపోతే పేరెందుకు పెట్టాలి? వెజ్ నాన్ వెజ్ చెప్పి కూరగాయల మార్కెట్ సరే, కూరగాయల మార్కెట్ మటన్ అమ్ముతావు, చికెన్ అమ్ముతారు, 2 అమ్ముతారా? విషయం లేదు.
ఫండ్స్ కావాలా రిటర్న్ వెళ్ళిపోయినాయి. TFIDC నిధులు ఉండే అవి రిటర్న్ అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాకు అనిపిస్తుంది మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా ఇన్ ద స్టేట్ ఇస్ తెలంగాణ. రాబోయే కాలంలో ఈ కొల్లూరు, తెల్లాపూరు, ఇట్లా నాగలపల్లి ఎంత ప్రాంతం కూడా సిటీని మర్చిపోతారు, ఉస్మాన్ నగర్ ఎంత సిటీని మర్చిపోతారు, సికింద్రాబాద్ సిటీని అంతా మర్చిపోయి ఇదే 40-50 సంవత్సరాలకు నూతన నగరంగా మారబోతుందనేది నా నమ్మకం. సరే, రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజము. అభివృద్ధి విషయం బాధ్యత అనేది ప్రతి ప్రజాప్రతినిధికి ఉండాలి. ప్రాంత ప్రీతి ఉండాలి. ఆ ప్రాంతాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేసుకోవాలని ఒక ఆలోచన కూడా మనకు కలగాలి. ఈరోజు 6 మాసాల మంది ఎంతో కమిట్మెంట్ తోటి రాబోయే 4 సంవత్సరాలు మా ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సేవలు అందియాలి. సంక్షేమమే కాదు, అభివృద్ధి విజన్తో కూడిన అభివృద్ధి ఉండాలి. ఆ దిశగా మేము నడవాలి. ఖచ్చితంగా ఆ దిశగా నడుస్తామనే నమ్మకం మాకున్నది. ఇకపోతే